పగపగలతో నల్గొండ జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఎండ తీవ్రతకి తోడు వడగాలులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పలు ప్రాంతాలలో ప్రజలు వడదెబ్బ తగిలి ఆసుపత్రుల పాలవుతున్న పరిస్థితి ఏర్పడింది. సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలలో కూడా బానుడి తాపానికి ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఎండ తీవ్రతపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. ఎండల తీవ్రతతో తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలమిని తలపిస్తోంది. ప్రధానంగా చూడొచ్చు, అనేక జిల్లాల్లో ఎండవేడిమి తట్టుకోలేక ప్రజలంతా ఇళ్ల నుంచి కూడా బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే సాధారణంగానే నల్గొండ జిల్లాలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటాయి. ప్రస్తుతం ఉన్నటువంటి 2-3 రోజుల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అధికారులు కూడా అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ప్రజలను బయటికి రావద్దని హెచ్చరించినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఎండలు, అంటే దాదాపుగా నిన్న మొన్న ఉన్నటువంటి ఎండలకు తోడు ఈరోజు ఉన్నటువంటి ఎండ దాదాపు 46-47 డిగ్రీలు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. రోడ్లపై కూడా ప్రజలు రావడానికి అయితే జంకుతున్న పరిస్థితి ఉంది. ఇళ్లలో కూడా ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తూ పూర్తి స్థాయిలో చల్లదనాన్ని కోరుకుంటున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరొక పక్కన శీతల పానీయాలను ఎక్కువగా తీసుకుంటూ అనేక ప్రాంతాల్లో ప్రజలు ప్రధానంగా శీతల పానీయాలకు కూడా ఆకర్షితులవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎండాకాలం దృష్ట్యా ప్రజలంతా వేడికి బయటికి రావాలంటేనే జంకుతున్న పరిస్థితి ఉండగా, మరొక పక్క వైద్యులు మాత్రం చాలా స్పష్టంగా అత్యవసరమైన పరిస్థితి ఉంటే తప్ప బయటికి రావద్దని హెచ్చరిస్తున్న నేపథ్యంలో రోడ్లపైకి రావడానికి ప్రజలు కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఒక పక్క ఎండలకు తోడు గత 2 రోజులుగా ఉన్నటువంటి వడగాల్పులు అవుతున్నాయి. వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు ఎక్కువగా రోడ్ల మీదకి వచ్చి మాత్రం ఖచ్చితంగా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని వైద్యులు స్పష్టంగా చెబుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా బయటికి రావడానికి అయితే భయపడుతున్న పరిస్థితి ఉంది. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల లోపే తమ పనులు పూర్తి చేసుకుని ఇళ్లలోనే ఉంటున్న పరిస్థితి ఉంది. 9 గంటల తర్వాత బయటికి రావాలంటే కూడా ప్రజలైతే భయపడుతున్న పరిస్థితి. మరొక పక్కన రైతులు ఆరుగాలం శ్రమించి ధాన్యాన్ని తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లలో, మిల్లర్ల వద్ద కొనుగోలు చేయడానికి కలిసి బారులు తీసిన పరిస్థితుల్లో ఎండల తీవ్రత భరించలేక వారు కూడా ఎండలో ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏదైతే ఉందో దీని పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎంత స్పందించి ఏ రకంగా చర్యలు తీసుకుంటాం కూడా తమ ధాన్యం మాత్రం కొనుగోలు చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక పక్కన ట్రాక్టర్లతో పాటు తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేయకపోవడం కూడా ప్రధాన కారణం అని చెప్పేసి రైతులతో ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎండ తీవ్రత ఏదైతే ఉందో దీన్ని తట్టుకోలేక ప్రజలు ఒక పక్కన ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఆసుపత్రుల చుట్టూ వడగాల్పులతో ఎండ దెబ్బ తగిలి ఆసుపత్రుల చుట్టూ చేరుతున్న కూడా చాలామంది చూడొచ్చు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎండల నేపథ్యంలో ప్రజలు మాత్రం ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా ప్రశాంతంగా ఉండడంతో పాటు అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటికి రావద్దని ప్రభుత్వాలు కూడా సూచిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా వేసవి కాలం కావడంతో కూలర్లు, ఏసీలతో పాటు తాగునీటికి సంబంధించి శీతలంగా ఉండేటువంటి చల్లని పదార్థాలను ఎక్కువ తీసుకోవాలని సూచిస్తున్న పరిస్థితుల్లో ప్రజలు కూడా దానికి అనుగుణంగా ఎక్కువగా బయటికి రాకుండా తమ ఆరోగ్యాలను మాత్రం కాపాడుకుంటున్న పరిస్థితి ఉంది. గత 2 రోజులుగా వీసినటువంటి వడగాల్పుల నేపథ్యంలో ఒక పక్కన వేడి, మరొక పక్కన వడగాల్పులు తీవ్రంగా ఉండడంతో ప్రజలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా దాదాపుగా 15 నుంచి 20 రోజుల పాటు ఈ ఎండలు ఇదే రకమైన పరిస్థితి ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఎండాకాలం పూర్తయ్యే వరకు పరిస్థితి ఏ రకంగా ఉంటుందో తెలియక ప్రజలు మాత్రం ఆందోళనకు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండల తీవ్రతకు సంబంధించిన తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ.